భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కే సముద్రం ఇంటికన్నే మార్గంలో ట్రాక్ను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుండగా ట్రాక్ కింద ఉన్న రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు పక్కకొరిగాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమీప స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేయగా కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, చెప్పండి. కే సముద్రం ఇంటికన్నే మార్గంలో ట్రాక్ ని ఆనుకొని వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమతా, మహబూబాబాద్ జిల్లానైతే వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో మహబూబాబాద్ జిల్లా ఇవాళ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే కే సముద్రానికి సంబంధించి నెల్లికూరుకు సంబంధించి భారీ వరదలు పోటెత్తుతున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో అక్కడ రైల్వే ట్రాక్ పై కూడా నీళ్లు రావడం చూస్తున్నాం. మహబూబాబాద్ సంబంధించినటువంటి అనేక రైల్వే స్టేషన్లకు సంబంధించి రైల్వే ట్రాక్ల మీదకి నీళ్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు రైళ్లకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో నిన్న మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా అంతా కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కే సముద్రం మండలం ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. దానికి తోడు తాళ్లపూసలపల్లికి సంబంధించి రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి ట్రాక్ కొట్టుకపోయిన నేపథ్యంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కూడా రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన నేపథ్యం. మహబూబాబాద్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన నేపథ్యము. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అనేక వాగులు చెరువులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ పట్టణంలో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. 15 కాలనీలకు సంబంధించి జలమయమైన నేపథ్యం మహబూబాబాద్ టౌన్ కు సంబంధించి. అదేవిధంగా రావిరాల కావచ్చు, ఇదంతా కూడా చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రావిరాల గ్రామం కూడా జల దిగ్బంధమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ గ్రామంలో 150 గొర్రెలు కూడా కొట్టుకుపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒక ఆటో కూడా కొట్టుకుపోయిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా డాబాలపైకి ఎక్కి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్న సందర్భం కూడా మహబూబాబాద్ జిల్లాలో చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అంతా కూడా వర్షాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.